వీక్షకులకు స్వాగతం, నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఆక్విడిలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పూజలు నిర్వహించేందుకు ఆలయానికి వెళ్ళగా అక్కడ కొంతమంది ఒక వర్గం ఆయన మీద దాడి చేసి గాయపరిచే ప్రయత్నం చేసింది. ఆయనతో పాటు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అలాగే జనసేన నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. మేకులు తల మీద కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఘటన మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్ల గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలల్ల గారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు రామాలయానికి వెళ్లారు శ్రీరామనవమి సందర్భంగా. అక్కడ అడ్డగిస్తూ దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్స్, అది బయట నుంచి వచ్చిన వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఆ దాడి ఘటన ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా జై శ్రీరామ్ అంటూ భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. హిందువులు ఏ విధంగా కలిసికట్టుగా ఉండాలి. మరి మనం చూసాం అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కానివ్వండి, మోడీ గారి కృషి కానివ్వండి, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ కీలక పాత్ర పోషించింది. వాళ్ళ జాడలేందే ఇట్లాంటివి జరగవు రాష్ట్రంలో అనేది మాత్రం ప్రతి ఒక్కటి నిరూపించబడుతుంది. క్లియర్ గా ఎక్కడా కూడా ఎటువంటి అనుమానం లేదు. అయ్యో అనుకుంటున్నామేమో, అలా జరుగుండిద్దేమో చెప్పేది ఏమి లేదు. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర ఉంది అనేదే వాస్తవం. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం, రాముల వారి విగ్రహం తల తీసేయటం కానివ్వండి, అమ్మవారు సింహాసనానికి వెండి సింహాలు పోవటం కానివ్వండి, మరి లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టడం కానివ్వండి, ఇంకా అంతకంటే గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో ఎన్ని రకాల అపచారాలు జరిగినాయి అన్ని చూసాం మనం. గొడవలు ఐవార్లు కొడతాం, ఒకటా రెండా అండి? ఎన్ని రకాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని దౌర్జన్యాలు. మీ ఇష్టానుసారంగా మీరు క్రిస్టియన్ ముసుగులో 4 గోడల మధ్య బైబుల్ చదివే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా, ఏది చేసినా, ఎక్కడ విన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. మొన్నెవరో అబ్బాయిని, బావమరిదిని, చిన్న పిల్లోని రాయి కొట్టి చంపాడంట. వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడంట. క్లియర్ గా ఫోటోలు ఉన్నాయి, జెండా ఎగరేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీది. అంటే ఎక్కడ కిరాతకులున్నా, ఏది జరిగినా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. మనం అంటాం ఉగ్రవాదులు అందరూ కూడా మరి ముస్లింస్ కాకపోవచ్చు కానీ ప్రతి ముస్లిం మాత్రం ఒక ఉగ్రవాదేనని. ఇక్కడ దౌర్జన్యాలు, దొంగలు చేసే వాళ్ళందరూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాకపోయినా చేసిన వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. స్థానికంగా ఉన్న వాళ్ళైతే చంపేదాకైతే వెళ్ళరు. గొడవ పడొచ్చేమో లేదా అడ్డగించొచ్చేమో, ఘర్షణ జరిగే అవకాశం ఉంది. కానీ అంత దారుణం అంటే మేకుల తల మీద మేకులు కొట్టే స్థాయికి అయితే వెళ్ళరు వాళ్ళు. ఇది బయట నుంచి వచ్చిన గోండాలు, రౌడీల పని. అది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా రఘురామకృష్ణరాజు గారి మీద వ్యక్తిగత కక్షలు ఉన్న వాళ్ళు లేదా వాళ్ళకి అడ్డం పడుతున్న అనుకుంటున్న వాళ్ళు చేయించిన పని. అది స్పష్టంగా ఉంది, తెలుస్తా ఉంది. కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి కూడా ఆయన మీద ఎలాంటి నిఘా ఉందో కూడా మనం చూస్తున్నాం. మొన్న చెయ్యి దెబ్బ తగిలితేనే తెగ మెసేజ్లు పెట్టేశారు. ఇదిగో పాపం బండింది, మమ్మల్ని అన్నారు, అందుకని మీకు తగిలిందని. ఆయన చక్కగా బాగానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రోజున జరిగిన దాన్ని చూస్తుంటే ఆ రాడ్లతోటి దాడి చేయటం కానివ్వండి, విచ్చలవిడిగా అసలు ఎంత దారుణం అంటే మహిళల్ని పెట్టి అక్కడ ఆ విగ్రహానికి దండేయకుండా చేయటం కానివ్వండి, ఎంత గొప్పగా ప్లాన్ చేశారంటే ఎవరు కూడా కనిపెట్టలేరేమో అనుకొని ఉంటారు. ఏ విధంగానైనా సరే రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున రామచంద్రుడి అనుగ్రహంతో, ఆయన ఆశీర్వాదంతో బ్రతికి బయటపడ్డారని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేని, ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి మీద ఇంత దారుణానికి వడిగట్టారు అంటే ఎంత ధైర్యం ఉండాలి. అంత సెక్యూరిటీ ఉంటుంది, మళ్ళీ హై సెక్యూరిటీ ఉంటుంది. ఎంత సెక్యూరిటీ ఉండిద్ది. ప్రతి ఒక్కరూ ఇంచ గమనిస్తూనే ఉంటారు. ఎంతగా తెగబడ్డారండి వీళ్ళు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీ విచ్చలవిడితనం, మీ రపరప నరికేయటం, రక్తంతో హోళీ ఆడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదేనా చెప్తున్నాడు. అందుకే నేను మళ్ళీ నిన్ను 2029లో తెచ్చుకుంటారు ప్రజలు రక్తంతో హోళీ ఆడటానిక. బుద్ధి ఉండాలండి ఈ పార్టీకి. అసలు ఎంత దారుణం అంటే ఎట్లాంటి వాళ్ళని పోషిస్తున్నారంటే వీళ్ళు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం అసలు కాదు, అంత ఈజీగా తీసుకునే విషయం అంతకంటే కాదు. ఖచ్చితంగా దీని మీద పూర్తిగా లోతైన విచారణ జరగాలి. ప్రతి ఒక్కరిని ఏడవాలి పోలీస్ స్టేషన్ కి. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మంది వెళ్లారు. ఆ కార్యకర్తలు అందరికి దెబ్బలు తగిలి దారుణంగా ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎంత దారుణం అంటే ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు ప్రతి ఒక్కరిని, ఎవరిని, అన్ని రికార్డ్ అయినాయి అంటండి. ఎవరి చేతుల్లో కత్తులు ఉన్నాయి, ఎవరి చేతుల్లో రాడ్లు ఉన్నాయి, ఎవరు ఈ శీలలు తీసుకొచ్చారు, ఈ మేకులు అనేవి. అది అంగుళం మేకండి. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తుంటే అదే అంగుళం మేకు తల మీద దిగ్గొట్టారంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్రీ ప్లాన్ గా వచ్చారు అర్థమవుతారు. ప్రీ ప్లాన్ గానే వచ్చారు, స్కెచ్ చేసుకున్నారు. అంటే మీరు హిందూ మతాన్ని ఏ విధంగా ద్వేషిస్తున్నారు, హిందూ మత ద్వేషులుగానే మీరు ఎప్పుడు కూడా చరిత్రలో మిగిలిపోతారనేది వాస్తవం. ఎన్ని ఉగాది పండుగలు చేసినా, ఎన్ని
ఎన్ని బొట్లు పెట్టినా, ఎన్ని విగ్రహావిష్కరణలకు వెళ్ళినా, లేకపోతే ఎక్కడో ప్రతిష్టలకు వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికి కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిద్దాం అనుకుంటున్నాడేమో. ఎవ్వరో నమ్మరు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని రకాలుగా పాపం నానా పాటలు పడుతున్నాడు నేను హిందువు నన్ను నమ్మించుకోవడానికి. మరి ఈ కార్యక్రమాలన్నీ ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఏ విషయం కూడా బయటకు వచ్చి అరే మా వాళ్ళేని ఇట్లా జరిగిందని చెప్పి మాత్రం అసలు ఒప్పుకోడు, వాళ్ళని ఏమి అనడు, ఇంకా ప్రోత్సహిస్తాడు. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో సుమారుగా 3-4 ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, జగన్మోహన్ రెడ్డి, ఇంకొకళ్ళిద్దరు పెద్ద నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడతాయన్న ప్రచారం జరుగుతూ ఉంది. వాటి నుంచి తప్పించుకోవడానికి రఘురామకృష్ణరాజు గారిని హతమార్చడానికి ఇలాంటి స్కెచ్ గీశారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అది ఎంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉంది? ఉండొచ్చండి. ఈ రోజున ఆయన ఏమంటున్నారు, ఒకవైపు పోలీసుల నుంచి ఎంక్వైరీని కాకుండా తన పర్సనల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు ఆ కస్టోడియల్ టార్చర్ లో. ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. నేను సొంతంగా ఇదిగో ఇవన్నీ కూడా నేను ఇన్వెస్టిగేషన్ చేసుకున్న దాంట్లో వచ్చినాయి అని కూడా మీడియా ముఖంగా ఆయన చెప్పిన సందర్భాలు ఎన్నో మనం విన్నాం. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత లోతైన విచారణ కోరుకుంటున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు, ఎవరో కూడా చట్టం చేతుల్లో నుంచి వీళ్ళు తప్పించుకోకూడదు. ఎందుకంటే చాలా ఘోరం అనమాట. ఆ రోజున ఆయన పుట్టినరోజు రోజున ఆయన అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లటమే కాకుండా నీచాతి నీచంగా ప్రవర్తించారు. ఎంత దారుణం అండి. అలా ఆ తీగలతోటి, ఆ బైండింగ్ వైర్లతోటి కాళ్ళు కట్టేసి, ఒక మహిళ అయ్యుండి ఆ డాక్టర్ కూడా, కళావతి ఆవిడ పేరు, ఆవిడంత నీచంగా రిపోర్టులు రాసిచ్చింది. ప్రెగ్నెంట్ లేడీస్ కాళ్ళు వాసిట్టం ఏంటి? ప్రెగ్నెంట్ లేడీకి ఆయనకి సంబంధం ఉందంటే అసలు ఎక్కడన్నా? ఒక మగ మనిషికి మీరు కొట్టి కస్టోడియల్ టార్చర్ చేసి ఆ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు కాళ్ళు వాస్తాయి అని చెప్తే ఎక్కడైనా సరే మనం వినుంటాం ఇట్లాంటివి. ఆ లీగల్ గా ఎలా ప్రొసీడ్ అయ్యారు, మరి ఆ హాస్పిటల్ కి సంబంధించి వాళ్ళ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు లోతైన విచారణ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇప్పుడు శిక్ష పడబోతుంది. ఒక్కొక్కరికి మరి మెడకి ఉరితాడు బిగవబోతుంది అనే భయంతో జరిగింది. ఖచ్చితంగా ఈ రోజున ఆయన తప్పించుకున్నారు. అదృష్టం బాగుంది రామచంద్రుడి ఆశీస్సులతోటి. అంటే ఆయన అనేవాడు లేకపోతే సాక్ష్యం ఉండదు, ఆ కేసు వీగిపోతుంది. ఆ కేసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా బయటపడే అవకాశం ఉంది. వారితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దాయి కాబట్టి అతనికి కూడా శిక్ష తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి తీవ్ర నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుని ఇవాళ ఆయన హతమార్చడానికి పంపించారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆకివీడు ప్రాంతంలో. అంటే ఆయన్ని చంపినంత మాత్రం ఆ కేసు వీగిపోయే అవకాశం ఉందంటారా? అంటే ఇంకా విచారణ జరిపించే ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఉందండి. దానికోసం ఎవరు పోరాడుతున్నారు? ఆవిడ సునీత రెడ్డి గారు పోరాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఎందుకు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరి పులివెందులకు వస్తుంది? వాళ్ళ తల్లి కూడా ఎందుకు నువ్వు ఇక్కడికి రావద్దమ్మా, నువ్వు హైదరాబాద్ లోనే ఉండు, నువ్వు ఇక్కడికి వస్తే నీకు ప్రాణహాని అని బయటపడుతుందంటే వీళ్ళందరూ సేఫ్ జోన్ అవుతారు. ఆ మనిషి అనేది లేకపోతే ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో ఆ వ్యక్తులు లేకుండా చేయాలి అనేది వాళ్ళ వాదన. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు ఎంత స్ట్రాంగ్ గా ఫైట్ చేశారండి దానికోసం. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్ని రకాలుగా పోరాడారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత కఠినంగా పోరాడితే ఇంకా నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటండి? నార్మల్ పీపుల్ అనే అడ్రస్ ఉండదు. అసలు కామన్ మ్యాన్ ఇంకా కంటి చూపు మేరలో ఎక్కడ కూడా కనిపించే ప్రసక్తి లేదు. అంత దారుణమైన సిచ్యువేషన్స్ ని ఆయన కాబట్టి ఎదుర్కోగలిగారు. మరి అంత గొప్పగా దాన్ని ఛేదించడానికి, వాళ్ళందరికీ శిక్ష పట్టడానికి ఆయన ఇంచ అంగుళం ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి ఒక్క దాన్ని దాంట్లో చేర్చారు కేసులో. మరి ఆయననే వారు లేకపోతే ఇంకా దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? కాబట్టి ఖచ్చితంగా ఆయనకి థ్రెట్ ఉంది, ప్రాణహాని చేసే అవకాశం. కాబట్టి ఇప్పటి నుంచి రఘురామకృష్ణరాజు గారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటనకి ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా. ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్ లో ఏదైతే మన సీతారామ కళ్యాణం, శ్రీరామనవమి రోజున ఎంతో గొప్పగా భారతదేశ ప్రజలందరూ కూడా సీతారాముల కళ్యాణం జరుపుకుంటుంటే అక్కడ మహిళలను పెట్టి ఆయన రాముల వారి విగ్రహానికి పూలమాల వేస్తుంటే అడ్డుకొని మహిళలు అంటే ఏ ఉద్దేశంతో పెట్టారు? అసలు వాళ్ళు నిజమైన హిందువులా, నిజమైన క్రిస్టియన్లా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల, ఇంకెవరైనా పంపించిన వ్యక్తుల? వాళ్ళు కూడా ఈ రోజున ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్ అన్ని చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి, పి సునీల్ కుమార్ గారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, సునీల్ నాయక్ ఆయన చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, బీహార్ కేడర్ సంబంధించిన వ్యక్తి. ఆయన అంత ఘోరంగా ఆ ఘటన చేశారంటే బీహార్ లాంటి రాష్ట్రాలు ఉన్న గ్యాంగ్ల వల్లే అవుతుంది. అవును, కొంచెం వాళ్ళే అట్లాంటివి చేస్తారు. అంత ఘోరంగా, అంత క్రూరంగా మేకులు కూడా దించే పరిస్థితి వాళ్ళకి తప్ప మిగతా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆడు ఎంత రౌడీ అయినా, ఎంత హంతకుడైనా అంత ఘోరంగా చేయలేడు. కొంచెం క్రూయల్గా ఉంది. మేకు తలలో దింపారు అంటే అంత క్రూర మనసత్వం ఉన్నాడు ఆ ప్రాంత వాసులో, లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురు సీనియర్ అధికారులు కాబట్టి వీళ్ళ చేతిలో చాలా మంది నేరస్తులు ఉంటారు, వీళ్ళ మాట వినేవాళ్ళు ఉంటారు. ఆయన అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం కూడా చేపట్టి ఉండొచ్చు. మీరు అన్నట్టు గుడికి వెళ్ళడాన్ని అడ్డకించడం కంటే కూడా
ఆ వంకతో ఆయన ఎలా గుడికి వస్తాడు కాబట్టి ఆ వంకతో వీళ్ళని పంపించి ఆయనకి ఏదో ఇప్పుడు కీడు చేసి ఫస్ట్ ఆ నెపని స్థానికుల మీద తోసేస్తే వాళ్ళు కొట్టు చేస్తారు, మన పని అయిపోద్ది అన్న స్కెచ్ కూడా గీసుండొచ్చు వీళ్ళు. అవును, ఎందుకంటే అంతటి దుర్మార్గులు వీళ్ళు. దుర్మార్గులే. ఫస్ట్ ఏంటంటే 10 మందిని పెట్టేసి లోకల్ గా వాళ్ళు ఏదో అడ్డుకుంటున్నట్లుగా ఒక గందరగోళాన్ని సృష్టించి జనాలందరూ బాగా అక్కడికి క్రౌడ్ పెరిగిద్ది, వెంటనే ఇట్లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు అదే మనకి ఇప్పుడు బయట న్యూస్ కూడా మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే స్థానికులతో కలిసి బయట వాళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళే ఈ ఘోరానికి పాల్పడ్డారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వీళ్ళకి వినాశకాలే విపరీత బుద్ధి అని పోయే కాలం దగ్గరకు వచ్చింది, అందుకే ఇట్లాంటి బుద్ధులు పుడుతున్నాయి. అంటే చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుడతాయి అన్నట్లుగా వీళ్ళకి ఇట్లాంటి బుద్ధులు పుడుతున్నాయి అనుకోవాలి. అసలే నేరస్తులు ఈ రోజున నేరం నిరూపించబడుతుంది, ఒక్కొక్కరుగా మరి కోర్టులే ఆర్డర్లు ఇస్తున్నాయి, మీరు ఇలాంటి పనులు చేశారు, మరి మీ వృత్తి ధర్మం ఏంటి, మీరు చేసింది ఏంటని. మరి ఇంక ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఇంకొక దాన్ని వీళ్ళు కొని తెచ్చుకున్నట్లేనండి. వాళ్ళు లిటరల్లీ వచ్చి ఆ బోన్లో కూర్చుంటున్నారు. దానికే ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలన్నీ చిలికి గాలివానగా ఈ రోజున మనుషులు ప్రాణాలు పోయే విధంగా. అదృష్టం ఏంటంటే ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు, అక్కడ దెబ్బలు గాయాలు ఇవన్నీ జరిగినాయి కానీ ప్రాణహాని అయితే జరగలేదు. తలలో మేక్ దిగిన పరిస్థితి సీరియస్ గానే ఉందంటున్నారు. ఏం చెప్పలేము, అంటే భయం వేస్తుంది వినాలన్నా కూడా. అట్లాంటివి ఏ క్షణాన ఏం వినాల్సి వస్తుందని ప్రజెంట్ అయితే ప్రాణహాని లేదు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు స్కెచ్ కేసి రఘురామకృష్ణరాజు గారిని అడ్డు తొలగించుకుంటే ఆ కేసు వీగిపోతుందని శిక్ష నుంచి తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతోనే ఈ రోజు రామాలయానికి వెళ్లిన ఆయన్ని స్థానికులు అడ్డగిస్తే స్థానికుల పేరుతో కిరాయి హంతకుల్ని పంపించి హతమార్చే ప్రయత్నం చేశారని, ఈ ఘటనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి బెయిల్ మీద ఉన్న వాళ్ళ బెయిల్ రద్దు చేపించి కస్టడీ తీసుకుంటే తప్ప రఘురామకృష్ణరాజు గారి ప్రాణాలు కాపాడలేమని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.